మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాకలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. నిన్న 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే మత ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు జవాన్లు దుస్తులు వేసుకొని ఎవరైతే యాత్రికులు ఉన్నారో టూరిస్టులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఐడి కార్డులు అడిగి వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపారు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. 26 మంది మన భారతీయులు ఉన్నారు. అందులో మన విశాఖపట్నం వాసి చంద్రమౌళి ఒకరున్నారు. మన నెల్లూరు జిల్లా చెందినటువంటి మధుసూదన్ గారు ఒకరున్నారు. అంటే తెలుగు వాళ్ళు అందులో 2 ఉన్నారు. వారందరికీ కూడా మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇది అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన నుండి మరి మధ్యంతరంగా వెంటనే రావడం జరిగింది. దానిపైన విస్తృతంగా చర్చలు జరిపి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని మట్టి కనిపించడం ఖాయం. ఇప్పుడే ఆల్రెడీ అక్కడికి మనకి హోంశాఖ మంత్రి వారు అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి మన విశాఖపట్నం వాసి మృతదేహం 8:30 గంటలకు వస్తుంది. మా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో మానవులంతా కూడా వెళ్ళి ఆ గౌరవ సీఎం గారు కూడా వస్తున్నారు. మరి అంత్యక్రియల్లో కూడా పాల్గొనడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు పాతగోజోక నుంచి సినిమా జంక్షన్ వరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఉగ్రవాదాన్ని హతమార్చాలని, మరి ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళ మీద కూడా దృష్టి సారించాలని మేము కోరడం జరిగింది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా మన భారతదేశానికి సంఘీభావం తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక మంచి పేరుంది. ప్రపంచ గురువుగా ఎదిగే సమయంలో ఇలాంటి ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా మన జమ్మూ కాశ్మీర్ కి పేరుంది. ఈ మధ్యనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి చెందుతుంది. పర్యాటకులు చాలా మంది వెళ్తున్నారు. మనం చూసాం 16వ తేదీన పెళ్లైన నూతన వధూవరులు వెళ్లారు. మరి ఆయన న్యాయ అధికారి భారీ ముందే భర్తను అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో ఉగ్రవాదులు ఆయన హిందూ అని తెలిసిన తర్వాత కాల్చి చంపారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో పుల్వామా దాడి జరిగితే దానికి ప్రతీకార చర్యగా మన సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా అయితే అక్కడికి వెళ్లి వాళ్ళు అంతమొందించామో దానికి 2 మనం దీన్ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఒకరిని ఆల్రెడీ అంతమొందించడం జరిగింది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఏరి పారేయడం ఖాయం. అమిత్ షా గారు మరి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. ఇటువంటి చర్యలను మనం ఎవరో కూడా సమర్థించకూడదు. ఇటువంటి దుశ్చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి అతి తక్కువ సమయంలో పార్టీ పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి హిందూ ధర్మ పరివార్ కానివ్వండి, సంతోష్ గారు, రెడ్డి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఉగ్రవాదానికి ఏ కుహానా మేధావులు అయితే మతం లేదని చెప్పారో, నిన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి కేవలం మత ఆధారంగా మాత్రమే జరిగింది. అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఆ యొక్క ఏదైతే మన కాశ్మీర్ ఉందో ఒక సుందరవనంగా ఉన్నటువంటి కాశ్మీర్ దగ్గరికి కొంతమంది టూరిస్టులు అందరూ వెళ్తే అక్కడికి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏం చేశారంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఐడి కార్డు చూపించి అలాగే బట్టలు ఊడదీసి హిందూ అని తెలిసిన తర్వాత మాత్రమే అక్కడ కాల్చి చంపడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువు ఎవరైతే సెక్యులర్ హిందువులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ జరిగినటువంటి ఈ ఘటన కేవలం నీ కులాన్ని చూసో లేదా నీ వర్గాన్ని చూసో
నీ ప్రాంతాన్ని చూసో నీ భాషను చూసో జరగలేదు. కేవలం హిందూ అనేటటువంటి ఒక్క ఆలోచనతోనే అక్కడ ఈ యొక్క ఉగ్రదాడి జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులు కూడా దీని మీద ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో మరింత ఇటువంటి ఉగ్రదాడులు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా నినాదాలు చేయాలి. అట్లాగే హిందువులంతా కూడా సంఘటితం అవ్వాలి. ఈరోజు మన భారతదేశం యొక్క మన ప్రధానమంత్రి అట్లాగే హోంమంత్రి అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఇలా మా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేదే లేదని చెప్తూ ఉన్నారు. భారతదేశం ఎప్పుడూ కూడా ఉగ్రవాదానికి భయపడదు. అటువంటి ఉగ్రవాదుల్ని ఏరి పారేయడానికి ఈ రోజు ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చొరవ తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్క హిందూ సంఘాలన్నీ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం జరిగితే ఈ రోజు ఇక్కడ మన కేఎన్ఆర్ గారు, అలాగే దీనంగొండ కృష్ణరాజు గారు, బాటా శ్రీనివాసరావు గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యులు, అలాగే హిందూ ధర్మ పరివార్ యొక్క సభ్యులందరూ కూడా వచ్చి ఈ ఉగ్రదాడి మీద ప్రతి ఒక్కరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేశారు. మరిన్ని రోజుల్లో మరిన్ని సార్లు మనం అందరం కూడా కలిసి ఉండాలని మన అందరం కోరుకుందాం. ఈరోజు భారతదేశంలో ఏదైతే గత 11 సంవత్సరాలుగా స్వపరిపాలన జరుగుతూ ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయో, అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కనీసం పౌరులకి మినిమం సౌకర్యాలు కూడా కల్పించలేని దుస్థితిలో ఉంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రజల భయభ్రాంతులకి గురి చేయాలని చెప్పేసి అమాయక ప్రజల్ని 28 మందిని పొట్టలో పెట్టుకోవడం జరిగింది. అందులో మన విశాఖపట్నం వాసి అలాగే నెల్లూరు వాసి కూడా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఉగ్రవాదులని మట్టు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు ఏదైతే కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద చర్య పాకిస్తాన్ చేస్తున్నటువంటి అతి నీచమైన పిరికిపంద చర్య, అలాంటి పాకిస్తాన్ కి మన దేశంలో ఉంటూ మన నేల మీద ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ కూడా పాకిస్తాన్ సైడ్ ముసలి కన్నీళ్లు కాలుస్తున్న ఎంతో మంది భారతీయులు ఉన్నారు. అది మనకు చాలా సిగ్గుచేటండి. ఇప్పటికైనా భారతీయులందరూ ఒక్కటే ఏకకంఠంతో పాకిస్తాన్ ఈ అఖండిక చర్యలను మనం ఖండించకపోతే మనందరం ఒక్కటి కాకపోతే ఈ ముస్కర్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందండి. కాశ్మీర్ ఏనాటికైనా మనదే. అమాయక ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. ఇకనైనా భారత ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుంది. వాళ్ళకి తగిన గుణపాఠం త్వరలోనే చెప్తుంది. దానికి మన ప్రజల నుంచి కూడా కావాల్సిన మద్దతును కూడగట్టాల్సిందే. మనందరం అందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిందో ఆ దాడికి ఈ రోజు మన గాయా ప్రాంతంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. మరి ఉగ్రవాదులు మన భారతదేశంలో ఉంటూ మన భారత తింటూ ఈ యొక్క కార్యక్రమంకి పాల్పడడానికి దానికి చాలా పిరికి పరిచించాలనుకుంటున్నాం. ఎందుకంటే దానికి ప్రతిఫలంగా మన దేశ ప్రధాని గారు మళ్ళీ మన రక్షణ మంత్రి అమిత్ షా గారు కూడా దానికి 2 ఇంతలు ప్రతిఫలం తీసుకుంటాం. ఇది ఏదైతే మన విశాఖపట్నం వాసి అయినటువంటి చంద్రమౌళి గారు, అలాగే మన గుంటూరు వాసి అయినటువంటి మధుసూదన్ రావు చనిపోయారు. వాళ్ళకి మా బీజేపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ హేయనీయమైన చర్య జరిగిందో కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఘటనకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాలన్నీ కలిసి వారికి సంఘీభావం తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ ప్రధాన కూడలిలో సమావేశమై వారి సంఘీభావం తెలియజేయడం అయింది. ఇది చాలా హేయనీయమైన చర్య. నువ్వు హిందువా అని మరి పిలిచి వారి పేర్లు హిందువుగా చెప్పిన వెంటనే వాళ్ళందరినీ హతమార్చడం జరిగింది. ఈ చర్యని యావత్ దేశం అలాగే ప్రపంచం అంతా కూడా ఖండించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు దానికి ధీటుగా మనం కూడా ఎదుర్కొని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.